కూరగాయల మార్కెట్ ఇదేనా ఇదేనా మరి ఏది కూరగాయలు లేవు కూరగాయలు ఒక్కడే అమ్ముతారు, ఇలా గిరాకీ లేదు. గిరాకీ లేరా? ఇలా ఏమేమి ఉన్నాయి ఈ కూరగాయల మార్కెట్లో? చేపల మార్కెట్ ఇది, చేపల మార్కెట్. అది చేపల మార్కెట్. మటన్ చికెన్ కూడా అమ్ముతారా అన్న? మటన్ చికెన్ అమ్మరు, చేపలు ఓన్లీ చేపల మార్కెట్. సాయంత్రం అమ్ముతారు. ఇది సాయంత్రం చేపల మార్కెట్ అమ్ముతారు. పొద్దంతా గిరాకీ ఉండదు. కూరగాయలు గిట్ల ఏమో అమ్ములేదు. ఒక్కడే అమ్ముతుండే కానీ ఇప్పుడు ఒక్కడే ఉంటుండే కానీ ఆయన బయట పెడతాడు. ఈడ మొత్తానికి ఎవరు లేకుండా ఇది పరిస్థితి అన్న. ఇది రామ్నగర్ ఉన్న కూరగాయల మార్కెట్. నేనేదో మా కూరగాయలు తాత టమాటా షార్ చేసుకుందామంటే టమాటాల కోసం వచ్చిన. టమాటా కోసం వస్తే ఊనా మాటలు లేకుండా అయిపోయినాయి. ఈడ ఒక కూరగాయలు అమ్మేటోళ్ళు లేరు, ఏం లేదు. లచ్చలు పోసిన బంగ్లా లచ్చనంగా చూద్దాం రండి. ఇగో ఈడ ఉన్నాయి చూడుర్రి. అబ్బా కలవకుంటా సారక రామారావు గారు దీన్ని ఓపెన్ చేసిండంట. విన్నారా? దీనికి 50 లక్షలు ఖర్చు పెట్టి ఇలా రూపాయిన్నర గిరాకీ కూడా అయితలేదు. ఈడ కూరగాయలు అమ్మేటోళ్ళు లేరు, కొనేటోళ్ళు లేరు. కొందామని అయితే ఒక్కళ్ళు కూడా లేరు. ఇది రామ్నగర్లో ఉన్న కూరగాయల మార్కెట్ పరిస్థితి. ఆడ కూరగాయలు ఏడ ఉన్నది ధర చూద్దాం. ఇగో చూడుర్రి, ఈడ వచ్చిన నాయకులు దీన్ని ఓపెన్ చేయడానికి ఈటల రాజేందరు, స్వామి గౌడు, రసమై బాలకిషోరు, అతనే కొబ్బరీశ్వరు, సర్దార్ రవీందర్ సింగ్. ఆయన అప్పుడు సర్దార్ రవీందర్ సింగ్ నగర మేయరు. విన్నారా? ఆ నగర మేయరు 150 లక్షలు ఖర్చు పెట్టిండు. అంటే 1,50,00,000 ఖర్చు పెట్టి కట్టిన ఈ మార్కెట్ ఎట్లయిందంటే అమ్మ పోతే అడవైంది, కొర పోతే కొరవైంది. ఇక్కడ కొనేటోడు లేడు, అమ్మేటోడు లేడు. అమ్మేటోడు ఉంటే కొనేటోడు వస్తాడు, కానీ అమ్మేటోడే లేకుండా దిక్కు లేకుండా పోయాడు. ఇది పరిస్థితి. ఎక్కడ వేసినా గొంగడికి అక్కడనే ఉన్నది. అభివృద్ధి ముసుగులా ఎవరు బాగుపడుతారు అంటే కాంట్రాక్టర్ బాగుపడతారు. ప్రజలకు వచ్చిన ఈ ఆందానం ఏం లేదు. ఇక్కడ చిన్న సన్నకారు రైతులు బతుకుతారు అంటారు. అలా ముసుగులు అవి లేదు పడితే అదే చేస్తారు. కూరగాయలు మార్కెట్ చూడు, మార్కెట్ ఈ మార్కెట్ పల్లకుండా ఇక్కడ పోలేరు. ఏం కొనాలో ఏడ కొనాలో మా కూరగాయలు ఇవ్వాల టమాటా షార్ చేసుకుందామని తాత టమాటాలు లేపారు పంపారు. ఇక రామనగర్ కూరగాయల మార్కెట్కి వచ్చిన. ఇక్కడ కూరగాయలు అమ్ముతారేమో అంటే ఒక్కడు కూడా తాత ఉండలేడు. ఈడ నేను ఈడ టమాటాలు ఎప్పుడు కొనాలి, ఈడ తీసుకపోయి షార్వ చేసి మా కూరగాయల కోయాలో మీరే చూడు రూలా. ఈ ముచ్చట తిన్నారు కదా, మీకు మంచిగా అనిపించిందో లేదో ఒకసారి లైక్ కొట్టుర్రి. నచ్చితే లైక్ కొట్టుర్రి. ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయర్రి. మన వాళ్ళందరికీ మన వీడియోని ఫార్వర్డ్ కూడా చేయర్రి సార్. మీ బలం, మీరు ఇచ్చే సపోర్ట్ తోటే మేము ముందుకు పోతాం. ఇంకా మంచి మంచి ప్రోగ్రాంలు చేస్తాం.